హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కేంద్రం అనూహ్య నిర్ణయం. 8 వరుసల ప్రతిపాదనపై విముఖత. 2047 వరకు ట్రాఫిక్కు 6 వరుసలు సరిపోతాయని నిర్ధారణ. 8 లేన్లు నిర్మిస్తే ఖర్చు నిరర్ధకమేనని భావన. 2 వరుసలు తగ్గించడంతో 2000 కోట్లకు పైగా ఆదా. ఒకేసారి 6 లేన్లతో రోడ్డు నిర్మాణానికి నిర్ణయం. రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో దీనిని 8 వరుసలతో నిర్మించాలని నిర్ణయించి కసరత్తు చేయగా ఇప్పుడు దాన్ని 6 వరుసలకే పరిమితం చేయనుంది. 2047 వరకు పెరిగే ట్రాఫిక్కు 6 వరుసలు సరిపోతాయని తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కొన్ని నెలల క్రితం నిర్వహించిన ట్రాఫిక్ స్టడీ నివేదికను కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్టు అప్రైజల్ అండ్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీ PATSC ముందుంచినప్పుడు ట్రాఫిక్ పెరుగుదల, రోడ్డు నిర్మాణం తర్వాత అమాంతం పెరిగే ట్రాఫిక్ను అంచనా వేసి వచ్చే 20 ఏళ్లకు 6 వరుసలు సరిపోతాయని తేల్చింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రస్తుతానికి 6 వరుసల రింగ్ రోడ్డు సరిపోతుందని, అంతకే బడ్జెట్ ఆమోదించాలని ఆదేశించింది. దీంతో 6 వరుసల రోడ్డును మాత్రమే చేపట్టేందుకు వీలుగా అధికారులు డిజైన్లు సిద్ధం చేశారు. మరికొద్ది రోజుల్లో జరిగే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ ఆ మేరకు బడ్జెట్ను ఆమోదించనుంది. అధిక వ్యయం అవుతుందని చెప్పేసి కేంద్ర వర్గాలు భావించాయి. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం 162.46 కిలోమీటర్ల నిడివి నిర్మాణానికి రూపాయలు 18,600 కోట్లు